ఇలా అయిపోతుంది. థ్యాంక్ యూ జీసస్. నీ సన్నిధిలో సాక్ష్యం ఇచ్చుకుంటాను ప్రభా. ఎక్కువ జవనం అనేసి ప్రార్థన చేస్తున్నాను. తక్షణమే బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చాడండి. కుమార్తెకు కూడా సేమ్ అలాగే వాంతులు అయిపోతూ ఉండేయండి. కుమార్తెకు కూడా థ్యాంక్ యూ జీసస్ అంటే ఏ మందు లేకుండా దేవుని బిడ్డలు ఇద్దరికి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చాడు. మా కుటుంబంలో ఇంకా దేవునిలో ఎదిగేలాగా పిల్లల ఆరోగ్యం కొరకు నా కొరకు ప్రార్థనలు పెట్టుకుని వేసినాం నడుచు. దేవుడి సాక్ష్యం దీవించును గాక. హలో బ్రదర్ చెప్పండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. జీసస్ ఆల్మైటీ గారి కుటుంబ సభ్యులకు, యజమానికి, అడ్మిన్స్ ఉన్న బిడ్డలకు, సహాయ సహకారాలు అందిస్తున్న వారికి, ఈ యొక్క ఆదివారపు ఆరాధనలు ఏకీభవిస్తున్న వారికి క్రీస్తు యేసు నామములో శుభవందనాలు తెలియపరుస్తున్నాను. బ్రదర్, ఈ యొక్క 2026 సంవత్సరం 7 నెలల్లో కాచి కాపాడి ఆయన కృప చొప్పున 8వ నెల 9వ తారీఖు ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధానంలో గడుపుటకు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను బ్రదర్. అలాగే ఈ రోజు మీరు చెప్పినటువంటి నేను ప్రార్థనలో, జ్ఞానంలో ప్రభువు సేవించట్లో తీవ్రత కలిగి ఉండాలన్న యొక్క అంశం చాలా కొత్తగాను బాగా ఉంది బ్రదర్. దేవుని నామాన్ని ఘనపరిచే విషయంలోను, దేవుని నామాన్ని ఆరాధించే విషయంలోను, దేవుని నామాన్ని స్తుతించే విషయంలోను ఎప్పుడు పట్టుదల కలిగి తీవ్రత కలిగి ఉండాలనే ఒక మాటలు ఎంతగానో ఆదరించాయి. దేవుని నామాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని నామాన్ని మహింపరిచే విధంగా ఉండాలని చెప్పిన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం బ్రదర్. ఈ యొక్క చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హలో హలో చెప్పండి. ప్రైజ్ బ్రదర్ గారు. నా పేరు మరియమ్మ అండి. మాది తాడేపల్లి గుడి దగ్గర. నేను ఈశ్వరకు శాసన చెప్పానండి. నేను వాక్యాలు ఏంటానండి. దేవుని కృపను బట్టి, దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవుని కృతజ్ఞతలండి. నా పట్ల చాలా మేలు చేశాడండి దేవుడు. ఈ ప్రార్థనలో పాల్గొన్న తర్వాత అండి మా బాబు పుట్టాడండి. మనసు చెప్పానండి. అయితే బాబు కావాలని నేను ఆశపడ్డానండి. ఆశపడి ప్రాణం ధృతపడతారని మీ వాక్యాల ద్వారాగా నేను వింటున్నానండి. ఇప్పుడు ఆ వాక్యం ద్వారాగా ఆసక్తిగా దేవుని వాక్యంలోనూ మాంజులు కావద్దని చెప్పారండి. అలాగే మేము ఇంకా నిర్లక్ష్యం చేయకుండా దేవుని వాక్యంలో ఎదగాలని ఆశ అండి. అయితే మా బాబుకి నాకు చాలా బలహీనతలండి. కీళ్ళవాతం అండి, ఎన్నో బలహీనతలంటే నేను సాక్ష్యం చెప్పానండి. అన్నిటిలో దేవుడు ఎంతో కృప ఇచ్చాడండి. నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడండి దేవుడు. థ్యాంక్ యూ జీసస్ అని రాసుకుంటం ద్వారాగా, అలాగా లేనిదున్నత పొందుకుంటం ద్వారాగా మీరు చెప్పిన విధముగా ప్రార్థనలో పాల్గొంటాం, లైవ్ లో పాల్గొంటా ఎన్ని మేలు చేసాడు నా పట్ల. అలాగే మా బాబు వివాహం పట్ల కూడా అలాగే మేలు చేసాడండి దేవుడు. అలాగే సంవత్సరం రాకుండా పెళ్ళవి ఆవిడ కన్ఫ్యూజ్ అయిందండి. అలాగే బాబు పుట్టాలి అని నేను ఎంతో ఆశపడ్డానండి. అలాగే దేవుడు ఏదడితే అది ఇచ్చాడండి నా పట్ల. ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమండి. మీకు వందనాలండి. ఈ ప్రార్థనలో పాల్గొన్నాక ఎంత తెల్లగట్ల ఒకసారి మిస్ అయిపోతున్నామండి, లేవలేకపోతున్నాం. మీరు లేవాలి అని అంటున్నారు, అయినా మేము నిర్లక్ష్యం చేస్తామండి. ఆ నిర్లక్ష్యం కాకుండా ఇంకా పూర్తిగా దేవుళ్ళు ఎదగాలని ఆశపడుతున్నానండి. దేవుడి సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమండి. ఆయన చేసిన మేలుని బట్టి దేనిని మరొక మీరు ఆసక్తి ఉన్న వాళ్ళు ఏ శక్తి ఆపలేదన్నారు. మీరు చెప్పిన విధముగా ఆసక్తితో మేము పాల్గొనాలని ఆశపడుతున్నామండి. సాక్ష్యాన్ని బట్టి దేవునికి వందనాలండి. హలో చెప్పండి. ఇంతవరకు దేవుని వాక్యం ద్వారా చాలా బలపడ్డానయ్యారు. మొన్న మధ్యాహ్న కాల సమయంలో నాకు బాగా తలనొప్పి వస్తుంది. శక్తివంతమైన ప్రార్థనలో పాల్గొన్నప్పుడు దేవుడు సంపూర్ణ స్వస్థత నాకు ఇచ్చినాడు. థ్యాంక్ యూ జీసస్ చెప్పడం వల్ల ఎన్నో అద్భుత కార్యాలు జరుగుతున్నవి. నాతో పాటు మా పిల్లలు, మా హస్బెండ్ కూడా థ్యాంక్ యూ జీసస్. పవర్ కట్ అయినా కూడా థ్యాంక్ యూ జీసస్, పవర్ వచ్చినా కానీ అనగానే వెంటనే కరెంట్ వస్తుంది సార్. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు చేయించుకున్నారు. ఆమేన్. హల్లెలూయా.
థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మీ జీవితంలో చేసిన ప్రతి అద్భుతాన్ని సాక్ష్యం ద్వారా చెప్పి దేవుని మహింపరచడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి వారు సద్వినియోగం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. హలో, ప్రైజ్ లార్డ్. చెప్పండి. జీసస్ ఆల్మైటీ మినిస్ట్రీస్ లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి కూడా దేవుడు దీవించిన గాక. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు తెలుపుకుంటూ, మరి జూలై 28వ తేదీన మేము స్థుతులు 100 స్థుతులు ముగిస్తూ మాకు ఇంటికి రావడం జరిగింది బ్రదర్. మరి ఆ రోజు నుండి స్థుతిస్తూ ఉండగా అద్భుత రీతిగా మరి 30వ తేదీన మేము ఊహించిన రీతిలో మాకు రావాల్సిన ధనాన్ని, వేరే వాళ్ళ నుంచి రావాల్సిన ధనాన్ని రావడం జరిగింది బ్రదర్. అది దేవునికే మహిమ కలుగును గాక. ఆ స్థుతులు 3వ రోజున స్థుతిస్తుండగానే ఈ అద్భుతం జరిగింది బ్రదర్. అలానే మరి మొన్న ఆగస్టు 6వ తేదీన మా పాపకి వెళ్తుండగా, ఆఫీస్కి వెళ్ళి రిటర్న్ వస్తుండగా తనకి చాలా మేజర్ యాక్సిడెంట్ అవ్వాల్సింది. తను కంప్లీట్ గా ఎక్కువ వర్షం ఉండడం వల్ల కారు డివైడర్ పైకి ఎక్కిపోయింది బ్రదర్. అయినప్పటికీ ఆ రోజు పాప స్థుతులు చెల్లించటం వల్ల దేవుడు అద్భుత రీతిగా బిడ్డకి ఎటువంటి గాయము తగలకంట దేవుడు కాచి కాపాడినందుకు దేవునికి వందనాలు తెలుపుకుంటున్నాము. అలాంటి అద్భుత కార్యాలు దేవుడు మా జీవితంలో ఎన్నో చేశాడు బ్రదర్. అందుకు కానీ దేవునికి స్థుతులు చెల్లించుకొంచున్నాం. అలానే ఈ గొప్ప సాక్ష్యాన్ని దేవుడు దీవించాలని మరి మేము విశాఖపట్నం నుంచి నిత్యము బ్రదర్ ఉదయం 3 గంటల నుంచి మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. నా పేరు పద్మజ, నా సిస్టర్ పేరు స్వరూప. ఇద్దరం కూడా ప్రార్థనలో రెగ్యులర్ గా ఉంటాం బ్రదర్. మరి మమ్మల్ని ఇంకా దేవుడు బలపరచాలని యేసు నామములో అడిగి ఈ గొప్ప సాక్ష్యాన్ని దేవుడు దీవించాలని కోరుకుంటున్నాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. చెప్పండి సిస్టర్. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. అలాగే దైవజన్ జాషువా బ్రదర్ గారికి, శ్రావణితల్లికి, వారి ఇద్దరు బిడ్డలకి, జీసస్ ఆల్మైటీ గాడ్ లో ఉన్న ప్రతి ఒక్క సభ్యులకి నా నిండు వందనాలు. రాజమండ్రి దగ్గర పుణ్యక్షేత్రం నేను శిక్షణ సాక్ష్యం పంచుకోవాలని ఎంతో ఆశ కలిగి నేను ఉదయకాల సమయంలో దైవజన్కి నా సాక్ష్యం పంచుకుంటున్నాను. దేవుడు శుక్రవారం కాల సమయంలో నాకైతే కొంచెం బలహీనత సాతాను కూడా ఏర్పాటు చేశాడు. మీకు గతంలో కూడా చాలా సార్లు చెప్పినాను. నాకు ఎడంకాలు మొత్తం వదిలేస్తుంది బ్రదరు. గత నెలలో మీరు రాజమండ్రి బయటకు వచ్చినప్పుడు కూడా నేను చాలా బలహీనతగా ఉన్నాను. దేవుని పరిశుద్ధ నామంలో వల్ల 3 రోజులు ప్రార్థనలో మీతో పాల్గొన్నాను. దేవుడు గొప్ప శక్తిని ఇచ్చాడు. మళ్ళీ దాని తర్వాత బాగానే ఉన్నాను. అసలు నాకు ఏ ప్రాబ్లం లేకుండా ఉందో నా పని నేను చేసుకుంటున్నాను. శుక్రవారం సాయంత్రం మా బాబా వాళ్ళ ఇంటికి వెళ్తానంటే వెళ్ళి ఆటోలో వచ్చేద్దాం కదా, 4 కూడా వెళ్ళాను. ఇంకా అక్కడి నుంచి రాలేకపోతున్నాను బ్రదర్. ఎలాగైనా అర్థమవుతుంది. మా అక్కడికి వచ్చింది పిల్లలకు కుటుంబం ఎలాగైపోయింది అంటే ఇలాగైపోయింది అంటే నా వాళ్ళు కంగారు పడుతున్నారు. నేను ఇంకా అలా కూర్చొని థ్యాంక్ యూ చెప్పి ఒకసారి డాక్టర్గా చెప్పిన ఎక్సర్సైజ్, మీరు చెప్పిన ఎక్సర్సైజ్లు చేస్తున్నాను. ఇంకా భరించలేనంత లోపల పెయిన్ అయితే తట్టుకోలేకపోతున్నాను. గొప్ప దేవుడు తండ్రి థ్యాంక్ యూ చేసి థ్యాంక్ యూ చేసి ఈ శుక్రవారం రాత్రికే నాకు నొప్పి తెల్లారేటప్పటికి లేకుండా చేసేస్తుందండి అని అదే పలుకుతున్నాను. అక్క ఇందమ్మ బాబు నువ్వు అలాగా అయిపోతుంది, నాకు ఇదిలా ఉందని చెప్పి ఎక్కడో డాక్టర్ గారిని ఆర్ఎంఈ డాక్టర్ గారిని పిలిపించి ఇంజక్షన్ చేయించి అప్పుడు 6 గంటలో తగ్గిపోతుంది అన్నాడు. అసలు చక్కలేదు దగ్గర తగ్గకపోతే నేను రకంగా ఇంటికి వెళ్ళిపోతాను అనేటప్పటికి అక్కడి నుంచి రాజమండ్రి నుంచి ఇంటికి వస్తారు మా పుణ్యక్షేత్రం పాస్టర్ గారు. శుక్రవారం ప్రేయర్కి మెట్లెక్కి ప్రేయర్కి వెళ్ళాలి. మెట్లెక్కి నేను ప్రేయర్కి కూడా వెళ్ళలేనంటే అక్కడ కాలు మూవ్ అవ్వట్లేదు. లెఫ్ట్ అసలు మూవ్ అవ్వట్లేదు. అసలు ఏంటి పరిస్థితి నా అక్కలకి లిఫ్ట్ ఉంది కాబట్టి లక్కీగా లిఫ్ట్ లో దిగి వాళ్ళు కూర్చోవడానికి కూడా చాలా చాలా ఇబ్బంది ఫేస్ చేశాను. వాళ్ళు కూడా చూసి దైవజన్లు వాళ్ళ భార్య చూసి చాలా చెప్పారు, బాబాయ్ ఎలాగైతే ఎలాగండి రేపు పొద్దున్న హాస్పిటల్కి తీసుకెళ్తాం, నాకు మేమన్నా తీసుకెళ్తాం రండి అన్నారు. నేను దేవుని మహాకృప వల్ల నాకు రాత్రి తగ్గిపోద్ది, నేను సండే సాక్ష్యం చెప్పుకుంటాను. నేను ఎక్సర్సైజ్ చేస్తున్నా, నేను ఎవరితోనూ మాట్లాడుతున్నా. ఇంకా థ్యాంక్ యూ చేసి నాకు స్వస్థతను ఇచ్చేస్తాను, నాకు విడుదల ఇచ్చేస్తా తండ్రి. ఈ రాత్రి నాకు గొప్ప అద్భుతం. నీ పరమంతో నన్ను నడిపించే ఈ సజీవ లెక్కల్లో భూమి మీద నా కాళ్ళతోనే నేను నిలబడేలా నువ్వు చేశాను. నా పని పాటలో నాకు తోడను అని అనేకమైన వేల సార్లు నేను థ్యాంక్ యూ చేసి చెప్పుకోవడం అలా జరిగింది బ్రదర్. మామూలుగా పైన ఆయింట్మెంట్ ఉంటాయి, ఆయింట్మెంట్ అప్లై చేసుకుని ఈ రాత్రికి నేను ఏమీ లేకుండా నన్ను నా కాలు మామూలుగా తెల్లరాడు మోయిలా చేసేసండి.
ఇంక స్టక్ అయిపోయి అస్సలు ఎదరికి ముందుకి అస్సలు మూవ్ అవ్వట్లేదు. చాలా అద్భుతమైన రీతిలో దేవుడు నా కృతజ్ఞతలు, నా స్థుతులకి, ఆయనకి పాదాల సన్నిధి చేర్చుకొని శనివారం తెల్లారేటప్పటికి వాష్రూమ్ వెళ్ళేటప్పుడు నేను మామూలుగా నడుచుకుని వెళ్ళిపోయాను కదా. అది నాకు అసలు జ్ఞాపకం లేనట్టుగా, కొత్తగా కాళ్ళు వచ్చినట్టుగా నాకు చాలా అద్భుతం జరిగింది కదా. ఈ అద్భుతమైన సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన దాకా. అలాగే ఈ రోజు చెప్పినటువంటి 3 పూట్ల ఉదయము, సాయంత్రము, ఈ యొక్క రాత్రికాల సమయంలో దైవజనులు జోషువ బ్రదర్ గారు నడిపించే ప్రార్థనలో మేము కూడా పాలుభాగస్తులు రావడానికి దేవుడు ఎంతో అద్భుతం, ఆశ్చర్యకరంగా మమ్మల్ని నడిపించుకునే విధానానికి ఇంకెన్నటన్నిటికీ కూడా మా శక్తిలో మాంద్యులు కాకుండా మేము ప్రేరేపణ కలిగి మాలో ఉన్న ముళ్ళు ప్రతిరోజు తాకాలని, దేవునిలో మండాలని ఆశ కలిగి ఉన్నాం బ్రదర్. అటు విధంగా మా అందరి కోసం మీరు దైనందిన ప్రార్థన చేస్తూ ఉన్నారు. మా అందరి కోసం మీరు ఎంతగానో మొరపెట్టి శక్తివంతమైన ప్రార్థన మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. అందుని బట్టి మరొకసారి మీరు కృతజ్ఞతాస్తులు బ్రదర్. చిన్న సాక్ష్యం కాదు బ్రదర్, పెద్ద సాక్ష్యాలని దేవుడు గొప్ప అద్భుతంగా ఆశీర్వాదంగా ప్రతి ఒక్క సాక్ష్యాన్ని కూడా వారి కుటుంబానికి అనేకమైన ఆశీర్వాదాలతో దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ జీసస్. హలో చెప్పండి సిస్టర్. నేను సునీత తిరుపతి నుండి మాట్లాడుతున్నాను. నా సాక్ష్యం ఏంటంటే ప్రభు ప్రయత్నందనది అది మీరు చేస్తున్న సేవ బలంగా ఇంకనూ పరిపూర్ణంగా ఇంకనూ బలంగా చేయాలని అనేక చోట్ల విస్తరింప చేయాలని ప్రార్థిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నాకు గడిచిన జూలై నెలంతా కూడా హాస్పిటల్కి తిరగడం సరిపోతుంది. గ్యాస్ట్రైటిస్ అని అదని ఇదని. తర్వాత కొద్దిగా తగ్గిన తర్వాత ఇప్పుడు చెయ్యి పైకి ఎక్కలేకపోతున్నాను కదా. భుజం నొప్పి చాలా ఎక్కువగా ఉంది. అది ఎందువల్ల వస్తుందో తిరుగుతుంది. ప్రాంతం చేస్తున్నాను. చాలా రోజులు నేను ఈ హెల్త్ బాగాలేకపోవడం వల్ల నేను మీ లైవ్ లో పాల్గొనలేకపోతున్నాను. నేను 24 నుండి ఈ లైవ్ లో పాల్గొంటూ అనేకమైన సాక్ష్యాలు మీతో పంచుకోవడానికి దేవుడు కృప చూపినండి. మరి ఈ మళ్ళీ ఆర్తో దగ్గరికి వెళ్ళాను ఈ చెయ్యి కోసమని. డాక్టర్ ఒక 10 days మాత్రం టాబ్లెట్స్ ఇచ్చి తగ్గుతున్నాడు కానీ తగ్గటం లేదు. ఆ సమయంలో నేను ఫిజియో తీసుకున్నాను. ఫిజియో తీసుకున్నప్పుడు అబ్బాయి ఒక 4 రోజులు ఫిజియో చేసి మీ భుజం జారిపోయింది, మీ ఎముకల్లో సౌండ్ వస్తుంది అని ఈ విధంగా నాకు చెప్తూ రావడం జరిగింది. దాన్ని బట్టి బాగా భయపడి మరుసటి రోజు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ రోజు నేను ప్రార్థన చేసుకుంటూ పోయినాను. ఈ ఆదివారం నేను సాక్ష్యం చెప్పాలి, నాకు ఆ భుజంలో జారిపోకుండా ఏం లేకుండా మా టాబ్లెట్స్ నయమయ్యేటట్టు చేస్తే నేను సాక్ష్యం చెప్పుకుంటానని ప్రార్థన చేసుకుంటూ థ్యాంక్ యూ జీసస్ చెప్తూ రాస్తూ నేను ఉంటూ ఉన్నాను. తర్వాత నేను వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వెంటనే డాక్టర్ 2 భుజాలు ఎక్స్రే తీసి దాంట్లో చూసి చెప్పండి, ఏ పొజిషన్ ఏ మాత్రం ఏం లేదమ్మా, భుజం జారడం అటువంటిది ఏమీ లేదు. బోన్ బాగా ఉంది, బోన్ కి ఏమి ఇబ్బంది లేదు. మజిల్ అక్కడ కొంచెం డ్యామేజ్ అయ్యి అంటే అది కొంచెం రెస్ట్ లో ఉంటే తప్ప అది క్యూర్ కాదని దేవుడు ఆయన ఒక 3 weeks రెస్ట్ లో ఉండాలని నాకు సూచించడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి ఈ యొక్క అభుజంలు జారకుండా కేవలం మజిల్ పెయిన్ అని డాక్టర్ తెలియచేయడం జరిగింది. ఇది దేవుని మహాకృపను బట్టే బ్రదర్. కాబట్టి థ్యాంక్ యూ జీసస్ చెప్పడం వల్ల గానీ దేవుని స్తుతించడం వల్ల గానీ దేవుడు మహాకార్యం నా జీవితంలో చేస్తాడు. దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ కనపరుస్తూ ఆరాధిస్తున్నాను. దేవునికి మహిమ కలగను గాక. మీ పరిచర్య ఇంకనూ బలంగా చెయ్యాలని నేను ఆశపడుతున్నాను. మీరు ఈ రోజు చెప్పిన వాక్యం ద్వారా కూడా నాకు ఇంకా మీ శ్రావణి సిస్టర్ చెప్పే స్తోత్రాల వల్ల మీరు ఈ రోజు చెప్పినటువంటి దాని వల్ల నిజంగా ఇంకా మా యొక్క ఆత్మలో తీవ్రత కలిగి మేము దేవుని కొరకు నిలబడాలని ఆశపడుతున్నాను. దేవుడి సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. మీ పరిచయం దేవుడు బలంగా ఆశీర్వదించాలని దేవుని కోరుతున్నాను. హలో చెప్పండి. పాస్టర్ గారితో అంటున్నాను. చిన్న సాక్ష్యం అండి. పిల్లడికి జ్వరం వచ్చేస్తున్నాను. జ్వరం వచ్చేస్తే ఆయన లేరు, చనిపోయారు. ఆయన తెరవలంటే చర్చికి ఆ చర్చికి తీసుకెళ్తాకి లేదు, ఎవరు లేదు అనేసి ప్రార్థన చేస్తున్నాను. మీ ప్రార్థన చల్లట్లా
తెల్లారట్లేదు ఎక్కింటే జ్వరం తగ్గింది అయ్య గారు చిన్న శాస్త్రం తీయించింది. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఇంకా మరి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు, సాక్ష్యాలు చెప్పాలనుకున్న వాళ్ళు ఫోన్ చేయొచ్చు. హల్లెలూయా. హలో. హలో చెప్పమ్మా. బ్రదర్, ప్రైజ్ లార్డ్. నేను మలికపురం ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లా నుంచి ఫోన్ చేస్తున్నాను బ్రదర్. మీ లైవ్ ద్వారా నేను ఎంతో బలపడుతున్నాను. నేనైతే చాలా చాలా భయంలోను టెన్షన్ లోను ఉండేదాన్ని. ఇప్పుడు అలా ఉన్న మీ లైవ్ వల్ల నేను ఎంతో బలపడుతున్నాను. ఇద్దరు అబ్బాయిలు నాకు. పెద్ద బాబుకి ఏమో 1 సంవత్సరంన్నర. ఈ సెప్టెంబర్ 12కి 3 వస్తుందండి. చిన్న బాబుకి ఏమో 4 నెల ఈ 11కి వస్తుంది. చాలా భయంలోను చాలా ఇదిలో ఉంటున్నానండి. మీ ప్రేయర్ అయినంత వల్ల ఇది వరకు స్టీఫెన్ పాల్ గారి ప్రేయర్ లో ఉండేదాన్ని అండి. అప్పుడు ప్రార్థన అయి చేసుకునేదాన్ని. నేను చేస్తాడా దేవుడు చేస్తాడా చేసేదాన్ని, స్తుతించి చెప్పేవారు కానీ అంతలాగా చేసేదాన్ని కాదు. మీ ప్రార్థన వల్ల స్తుతించగలుగుతున్నాను దేవుణ్ణి. ఏది వచ్చినా థ్యాంక్ యూ జీసస్ అని అనుకుంటున్నానండి బ్రదర్. నాకైతే చచ్చిపోవాలి ఎలాంటి థాట్స్ వస్తున్నాయండి బ్రదర్. కొంచెం ప్రార్థన చేయండి. నేను ఇంకా స్థుతించాలి, ఇంకా దేవుళ్ళు నేను ఎదగాలి. అన్ని అత్తగారాలు అయితే అన్నిళ్ళు బ్రదర్. స్థుతులు బుక్ తీసుకుందాం అనుకుంటున్నాను బ్రదర్. తీసుకుంటానికి ఇంట్లో అన్ని అమ్మాయిలు ఇంట్లో ఉంటాను నేను. ఆయన ఏమో దుబాయ్ లో ఉంటారు. అది స్థుతులు బుక్ కొనుక్కొని ఇలా ప్రార్థన చేయండి బ్రదర్. దానివల్ల నేను ఎంతో బలపడుతున్నాను. పొద్దున్న సాయంత్రం మధ్యాహ్నం 3 పూట్ల ప్రార్థనలో ఉండగలుగుతున్నానండి. అమ్మ కాలుకి చాలా దెబ్బ తగిలి షుగర్ అయ్యి ఉంది. అది ఏమవుద్దా హాస్పిటల్కి వెళ్ళేదన్నమాట. ఏమవుద్దా అని చాలా భయపడ్డాను. కొంచెం రెస్ట్ తీసుకుని తగ్గిపోద్ది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. కొంచెం అమ్మ మనసు అయి మారి రెస్ట్ గా ఉండేలా ప్రార్థన చేయండి. చాలా మటు దేవుడు చాలా కబలిస్తున్నారు బ్రదర్. నేను చాలా బాధలు ఉన్నప్పుడు ఈ లైవ్ నాకు కనబడిన బ్రదర్ మీకు మెసేజ్ చేశాను. మీరు నన్ను గ్రూప్ లో కలిపారు బ్రదర్. నాకు ఎలా మాట్లాడాలో కూడా అర్థం అవుతుంది. ఏంటంటే చిన్న సాక్షి మీతో చెప్పుకోవాలని నేను ఎంతో బలపడుతున్నానని. హలో, వింటున్నాను, చెప్పండి. ఎంతో బలపడుతున్నానని ఎలా చిన్న సాక్షితో చెప్పాలని నేను ఎంతో చిన్న సాక్ష్యం కదండి, చాలా పెద్ద సాక్ష్యం చెప్పాలని నేను ఎంతో ఆశతో ప్రార్థన చేస్తాను. ఇవాళ వాక్యం నన్ను ఎంతగానో బలపరిచిందండి. పొద్దున్న ఎంత లేచిన నిద్ర వచ్చేస్తుంది బ్రదర్. చాలా చేసుకోగలుగుతాను. దేవుడు చాలా కృపణిస్తున్నాను లెగ్గలుగుతానికి. దేవుడు నాకు జ్ఞానాన్ని ఇచ్చేలా ప్రార్థన చేయండి బ్రదర్. కొనుక్కోవాలి నాకు ఎంతో ఆసక్తితో ఉన్నాను బ్రదర్. అది నాకు పెడతాను అంటే నాకు ఇది అడ్రస్ పెట్టడం రాదు బ్రదర్. డబ్బులు అయితే ఇస్తారు కానీ అడ్రస్ పెట్టడం రాదు. అన్నీ అడుగుతున్నాను ఆయన మనసు మారేలాగా ప్రార్థన చేయండి బ్రదర్. నాకు ఎలా సాక్ష్యం కూడా చాలా బలపడి ఇంకా ఆత్మీయతలో బలపడాలి ప్రార్థించి నేను గొప్ప సాక్ష్యం చెప్పుకుని నా వల్ల అనేక మంది రక్షణలోకి రావచ్చేలాగా నేను ప్రార్థనలు అంత ఎదగలుగుతుంది. అలా ఎదగాలని తెలివి జ్ఞానం ఉండాలి బ్రదర్. అది రావాలి. ఎలా స్థుతించాలో నాకు తెలియట్లేదు బ్రదర్. స్థుతించగలుగుతున్నాను కానీ ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి 2 పిల్లలను చూసుకోవాలి. అందుకని నాకు ఎక్కువగా స్థుతించలేకపోతున్నాను బ్రదర్. అంత మామూలుగా అనుకున్నప్పుడు థ్యాంక్ యూ జీసస్ అనుకుంటానే ఉంటున్నాను. ఇంకా దేవుడు బలపడటం కోసం ప్రార్థన చేయండి. మీ ప్రార్థనలు నాకు ఎంతగానో దీవెనకరంగా ఎంతగానో బలపరుస్తున్నాయి బ్రదర్. ఎలా స్థుతించేది వరకు అడగటమే నేర్చుకున్నాను కానీ స్థుతించటం నేర్చుకోలేకపోయాను బ్రదర్. అది మీ ప్రార్థన వల్ల ఎలా స్థుతించాలి, ఎలా పొందాలి కార్యాలు నేను తెలుసుకున్నాను. ఇంకా దాంట్లో వెనకబడి ఉన్నాను. దాంట్లో నేను బలపడేలాగా స్థుతించేలాగా నన్ను ప్రార్థన చేయను బ్రదర్. దీనివల్ల నేను ఎంతో
ఆదరణ పొందుతున్నాను మీ లైవ్ బ్రదర్. థ్యాంక్ యూ. ఈ సాక్షి దేవుడు దీవించిన కాక. ఆమేన్ ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అమ్మ ఇంకెవరైనా సాక్ష్యం చెప్పే వాళ్ళు ఉన్నారా? మరి వెంటనే కాల్ చేస్తే మీకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. హలో హలో, చెప్పండి అమ్మా. ప్రైజ్ లార్డ్ బ్రదర్ అండ్ సిస్టర్. నేను ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాను బ్రదర్. మా సాక్ష్యం ఏమిటంటే 1 వీక్ అంటే మండే రోజు మా అత్తయ్య గారు కింద పడ్డారు బ్రదర్. ఇంట్లోనే గిన్నెలు రుద్దుకుంటూనే కింద పడితే పైన షోల్డర్ బోన్ అనేది అది జారిపోయిందన్నారు బ్రదర్. ఏం లేదు, వాయలేదు, ఏం లేదు కదా అనుకుంటే హాస్పిటల్కి వెళ్తే ఎక్స్రే తీస్తే అది జారింది కొంచెం అని చెప్పేసి ఆపరేషన్ చేయాలని చెప్పారు బ్రదర్. ఆపరేషన్ చేయాలని చెప్తే 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు అయింది కదా, సెట్ అవుతుందో లేదో చెప్పలేము, గ్యారంటీ అయితే ఇవ్వలేమని చెప్పారు కదా. అయితే ఈ వయసులో సెట్ అవ్వదు అన్నారు కదా, ఎట్లా అని నేను రోజు థ్యాంక్ యూ జీసస్ అది ఆపరేషన్ లేకుండా తగ్గాలని చెప్పేసి రోజు ప్రార్థన చేస్తూ ఉంటాను బ్రదర్. నేను రోజు మార్నింగ్ 3:30కి లేచి ప్రేయర్ చేస్తూ ఉంటాను, మధ్యాహ్నం సాయంత్రం కూడా ప్రేయర్ లో ఉంటాను నేను. అయితే బ్రదర్ సెట్ అవ్వదు అని గ్యారంటీ ఇవ్వలేమని చెప్పారని 2-3 హాస్పిటల్ వేరే దగ్గర కూడా చూపించాను కదా. అయితే ఆపరేషన్ అవసరం లేదమ్మా, 60-70 సంవత్సరాలు కదా, ఎముకలు గట్టిగా ఉండవు ఆ వయసులో, మెడిసిన్ వాడితే తగ్గిపోతుంది అని చెప్పేసి చెప్పారు బ్రదర్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ చిన్న సాక్ష్యం దీవించాలి కనుక. హలో హలో, చెప్పండి అమ్మా. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. అన్నయ్య, ఈరోజు నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే చాలా సంతోషమైన విషయం అన్నయ్య. 3 వారాలు వైజాగ్ ప్రేయర్కి వచ్చాము మేము శ్రీకాకుళం నుంచి. మా భర్త కోసం నేను ఉద్యోగం కావాలని ప్రార్థించేదాన్ని. ఎప్పుడైతే స్తుతుల బుక్ మేము తీసుకున్నామో మా భర్త కోసం ప్రభువా ఉద్యోగం కావాలని రోజుకి 500 స్తుతులు చెల్లించాను. అది ఎక్కువ రోజులు కాదన్నయ్య, 3 రోజులే స్తుతించాను నేను. 3 రోజులు స్తుతించగా 4వ రోజు నాకు ఫోన్ వచ్చింది అన్నయ్య, నాకు జాబ్ వచ్చింది అన్నయ్య. చెప్పడానికి చాలా ఇదిగా ఉంది అన్నయ్య. నా భర్త కోసం నేను స్తుతిస్తే దేవుడు నాకు పని ఇచ్చాడు. గర్ల్స్ హాస్టల్ వంట కుక్కగా నాకు ఇచ్చారు అన్నయ్య. దేవా నాకు ఇచ్చినందుకు స్తోత్రం అని చెప్పేసి నాకు అది కన్ఫర్మ్ అయితే రోజుకి 5,000 స్తుతులు చెల్లిస్తానని చెప్పాను అన్నయ్య. కన్ఫర్మ్ అయితే 5,000 స్తుతులు ఏంటి, కాకముందే చెప్పాలి కదా అని 5,000 స్తుతులు చెల్లించేదాన్ని అన్నయ్య. చెల్లిస్తూనే ఉన్నాను, ఇంకా టెన్షన్. అది గర్ల్స్ హాస్టల్ గవర్నమెంట్ కదా, కన్ఫర్మ్ అవుతుంది అవదని భయము. వారం రోజులు చాలా టెన్షన్ గా ఉండేది. కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ రావాలి కదా అని చెప్పేసి టెన్షన్ పడుతూ దేవుణ్ణి స్తుతిస్తా ఉండేదని. 5,000 స్తుతులు స్తుతిస్తుంటే అలా స్తుతిస్తూ సిస్టర్ గారు చెప్పారు, ప్రార్థన చేసిన వెంటనే లేవకూడదు, కొంచెంసేపు ఆగండి, దేవుడు మీతో మాట్లాడుతాడని చెప్పిన మాట అదే విధంగా స్తుతిస్తూ అలా ఉంటే దేవుడు నాకు దర్శనం ద్వారా చూపించారు అన్నయ్య. కలెక్టర్ ఆఫీస్ లో లెటర్ నాకు ఇచ్చినట్టు నేను తీసుకున్నట్టు అది 2 సార్లు, అది ఒక్క వారంలో 2 సార్లు నాకు దేవుడు చూపించాడు అన్నయ్య. దేవుడికి మహిమ. ఈ ఉదయకాల సమయంలో నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. దేవుడు నాకు ఈ రోజు నేను గర్ల్స్ హాస్టల్ నుండి ఫోన్ చేస్తున్నాను అన్నయ్య. నేను దేవుడు చాలా చక్కగా నన్ను దీవించాడు అన్నయ్య. ఈ పెద్ద సాక్షి దేవుడు దీవించిన కాక అన్నయ్య. చెప్పడానికి మాటలు రావట్లేదు అన్నయ్య. నైట్కి 2 6 నైట్లు చెప్తారు మంచిగా. సరే సరే అన్నయ్య. సరే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హలో వందనాలు బ్రదర్ గారు. సిస్టర్ కొంచెం గట్టిగా మాట్లాడు. వందనాలండి. జీసస్ ఆల్మట్టి గడిలో ఉన్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవాతి దేవునికి నా వందనాలండి. నేను అన్నవరం దగ్గర ఉంటే మా ఊరి నుంచి భాగ్యలక్ష్మి. దేవుడు నా పట్ల ఎన్నో ఆశ్చర్య కార్యాలండి. ఈరోజు వాక్యం, దేవుడు వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుంటే ప్రతిరోజు వాక్యం ద్వారా దేవుడు ఎంతగానో మాతో మాట్లాడుతున్నాడండి. మీ ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నానండి. ప్రతిరోజు
ఆహారం ఎలాగైతే సిద్ధపరచుకుంటామో అలాగే మీరు మాకు మన్నాన్ని సిద్ధపరచుకోవాలని మీరు చెప్పిన రీతిగా దేవుడు ఎంతగానో దేవుడు మమ్మల్ని బలపరుస్తున్నందుకు మీకు వందనాలండి. సిస్టర్ గారు కూడా ప్రతిరోజు స్థుతులు ఎలా చెల్లించాలి, ఎలా చేయాలి, దేవుడు అద్భుత కార్యం అండి. అయితే నా సాక్ష్యం ఏంటంటే, నా భర్తకి 3 నెలలు అవుతుందండి. శాలరీ ఇంక్రిమెంట్ అవన్నీ రావాల్సిన బిల్లు పెట్టారండి. పెడితే అది ట్రెజరీ దాకా వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయాక ఆ ట్రెజరీ వాళ్ళు ఆ ఎగ్జామ్ కలెక్టర్ గారు ఇచ్చారండి. ఎగ్జామ్ పాస్ అయిన లెటరు, కంప్యూటర్ టెస్ట్. అయితే ఆ కలెక్టర్ ఇచ్చింది కాదు, ఆర్జేడీ నుంచి కూడా తెచ్చుకోవాలి. ఏం కాలేజీలో చేస్తారండి, ఆర్జేడీ నుంచి కూడా తెచ్చుకోవాలి లెటర్. అంటే నేను రాజమండ్రి హెడ్ ఆఫీస్కి వెళ్ళానండి. అయితే ఆర్జేడీ ఇవ్వాలంటే అప్పుడే అవ్వదు, ఆయన అప్పుడే దొరకరు అనేసి మేము అలాగానే చెప్పి 2 సార్లు 3 సార్లు తిరిగామండి. చెప్పేసారు. ఆ రోజు చాలా బాధ వచ్చేసి అక్కడ ఏడుపు వచ్చినట్టు అయిపోయింది. అప్పుడు మళ్ళీ మీరు చెప్పిన వాకింగ్ జ్ఞాపకం వచ్చి, సిస్టర్ గారు మీరు చెప్పారు కదండి, జాబ్ తీసిపోయారు అంటే దేవుడికే స్థుతులు, దేవుడు ఇంకా మంచి జాబ్ ఇస్తారని చెప్పారు కదండి మీ సాక్ష్యం. అలాగా నేను భయపడ్డం పెట్టి జాబ్ ఏం పోలేదు కదా, వస్తుంది కదా శాలరీ, దేవుడే చూసుకుంటాడు నా పక్షాన అనుకుని స్థుతులు చెల్లించుకుంటూ మళ్ళీ తిరిగి బస్సులో వచ్చేటప్పుడు స్థుతులు చెల్లించుకుంటూ వచ్చానండి. అదే రాజమండ్రిలో మళ్ళీ అక్కడ కమ్యూనియన్ అవన్నీ కొనుక్కోవడానికి దేవుడు నేను వెళ్ళటానికి సహాయం చేసినందుకు దేవుడికి వందనాలండి. దేవుడు అలాగే నా భర్త విషయంలో కూడా ఏ టెన్షన్ పడకుండా ఆయన ఒంట్లో బాగోదండి, ఐబీపీ. నేను ఇంకా ఏమీ పలకట్లేదండి. దేవుడు మంచి ఆరోగ్యం నా భర్తకి ఇచ్చేది అనుకున్నప్పుడు నిజంగా చాలా ముందు ఎలాగైతే ఉండేవారో అలాగా మంచిగా మారిపోయారండి. ఆయన మంచి ఆరోగ్యం దేవుడు ఇచ్చాడండి. బీపీ అన్ని నార్మల్ అయిపోయిందండి. గత సంవత్సరం అంతా ఎంతో నీరసం బలహీనం అయిపోయి వెళ్ళేవారు డ్యూటీకి. చేయలేను అంటాను. ఈ సంవత్సరం దేవుడు థ్యాంక్ యూ జీసస్ అని రాసుకున్నప్పుడు నా భర్త విషయంలో చేసిన అద్భుత కార్యాన్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ చిన్న సాక్షం దేవుడు దీవించిన దాకా. హలో, ప్రైజ్ లాల్ బ్రదర్. బ్రదర్ గారు, నాకు కాళ్ళంతా ఎలర్జీ లాగా వచ్చి ట్యూబ్లు ఎన్ని మందులు వాడినా కానీ తగ్గలే బ్రదర్. అయితే థ్యాంక్ యూ జీసస్ ప్రార్థనలో పాల్గొన్నప్పుడు అనుకుంటా ఉంటే దేవుడు నిజంగా స్వస్థపరిచాడు, మంచి ఆరోగ్యాన్ని ఎలర్జీ నుంచి తగ్గించాడు బ్రదర్. మరలా ఒక రాత్రి కాల సమయంలో నిద్రపోతుంటే నాకే ఏదో భయం ఏర్పడి బలహీనత వచ్చి కళ్ళు తిరగటం అలా అయిపోయి మరలా పండుకొని థ్యాంక్ యూ అయ్యా ఈ రాత్రి కాల సమయంలో నాకు ఎటువంటిది లేకుండా చేయి ప్రభు అని చెప్పి థ్యాంక్ యూ జీసస్ అని చెప్పుకుంటూ పండుకుంటే ప్రశాంతంగా భయం ఆందోళన అవన్నీ తీసేశాడు ప్రభు. నేను ఈ చిన్న సాక్ష్యం చెప్పాను బ్రదర్. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించాలి ప్రభు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. హల్లెలూయా. చాలా సంతోషం. చాలా అద్భుతమైన సాక్ష్యాలు మనం వెంట వచ్చిన్నాం. ఇంకెవరన్నా సాక్ష్యం చెప్పాలనుకున్న వాళ్ళు వెంటనే కాల్ చేసి క్లుప్తంగా మీ జీవితంలో చేసిన కార్యాన్ని చెప్పడానికి అవకాశం ఎవరైనా సరే. హలో హలో ప్రైజ్ లార్డ్ అన్న. చెప్పమ్మా. అన్న, నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నానన్న. నేను జాబ్ చేస్తున్న చోట అంటే మీకు వాయిస్ రికార్డింగ్ పెట్టాను. అది ఇట్లా నేను జాబ్ చేస్తున్న చోట 40,000 75,000 వరకు ఇట్లా లాస్ వచ్చిందన్న. చెకింగ్ వస్తున్నారు, అది నా మీద కానీ పడొద్దు అనేసి మీకు ప్రేయర్ చేయండి అన్న. నేనైతే మంచిగా నమ్మకంగా పనిచేశాను అని మీకు ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టాను. మీరు తంబు ఇలా పెట్టారు. నేను కూడా థ్యాంక్ యూ జీసస్, అది నా మీద కాకుండా నాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ జీసస్, ఇక్కడ ఎవరి మీద పడకుండా తప్పించినందుకు దేవునికి స్తోత్రం అని నువ్వు థ్యాంక్ యూ జీసస్ చెప్పాను. చెకింగ్ వచ్చారు, వాళ్ళ లాస్ ఎందుకు వచ్చింది అవన్నీ చూసుకొని వెళ్ళారు. అది నాపై కానీ ఇంకెవరిపైనా కానీ పడకుండా మెయిన్ పర్సన్ ఎవరో వాళ్ళకి అది అయింది. దాని నుంచి దేవుడు నన్ను తప్పించిండన్న. ఇంకొకటి, ఈ ఉద్యోగం రావడానికి కూడా నేను థ్యాంక్ యూ జీసస్ చెప్పిన. నేను చాలా తక్కువ శాలరీ అడిగిన, ఒక 8,000 7,000 అయినా పర్లేదు ప్రభా, నాకు ఇప్పుడున్న పరిస్థితి అని దేవుని స్తుతించిన 23-24 వరకు వస్తాయన్న. నాకు ఎక్స్ట్రా అమౌంట్ అన్ని కలిపి అలాంటి మంచి ఉద్యోగంతో దేవుడు నన్ను ఆశీర్వదించి నేను థ్యాంక్ యూ జీసస్ చెప్పినప్పుడు. ప్రైజ్ లార్డ్ అన్న. థ్యాంక్ యూ జీసస్.
హల్లెలూయా. చాలా సంతోషం. చాలా అద్భుతమైన సాక్ష్యాలు ఈరోజు విన్నాం మనం ఈ యొక్క ఉదయకాలపు ఆదివారపు ఆరాధనలో. చాలా అద్భుతమైన సాక్ష్యాలు. ఈ సాక్ష్యాలన్నీ మరలా మీ మధ్యలోకి తీసుకొస్తాను నేను. దయచేసి మరలా విని బలపడటానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఇంకా ఎవరైనా ఉంటే కాల్ చేయండి అమ్మ చివరిగా, లేదంటే మనం ముగించుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. మంచిది. ఇంకా ఎవరైనా ఉన్నారా?